హలో హాయ్ గైస్, వెల్కమ్ టు ఎస్ఆర్ ఎడ్యుకేషన్. ఈరోజు మనకు తెలంగాణ నుండి టెట్ నోటిఫికేషన్ అనేది విడుదల కావటం జరిగింది. మరి మనం ఈ టెట్ నోటిఫికేషన్కు సంబంధించిన వివరాలు అనేటి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఇప్పుడు మనం నోటిఫికేషన్కు సంబంధించిన వివరాలు అనేటి తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ను చూసుకున్నట్లయితే మనకు దాదాపుగా 2 నెలల సమయం అనేది ఇవ్వడం జరిగింది. ఇది చాలా ఎక్కువ సమయం. ఇంకా ఎవరైనా ప్రిపరేషన్ కాకుంటే ఇప్పుడు స్టార్ట్ చేయండి. ఇప్పుడు మనము దరఖాస్తు ప్రారంభ తేదీ చూసినట్లయితే 15వ తారీఖు 4వ నెల 2026, అంటే ఈ మంత్ 15 నుండి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా దరఖాస్తు ముగింపు తేదీ వచ్చేసి 30వ తారీఖు 4వ నెల 2026, అంటే మనకు ఈ నెల 15వ తారీఖు నుండి స్టార్ట్ అయ్యి ఈ నెల 30వ తారీఖు వరకు ఎండ్ అవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా పరీక్ష తేదీలు వచ్చినట్లయితే 15వ తారీఖు 6వ నెల 2026 నుండి 30వ తారీఖు 6వ నెల 2026 వరకు మనకు ఆన్లైన్లో ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే మనకు 15 రోజులు ఎగ్జామ్స్ అనేది జరుగుతున్నాయి. ఇప్పుడు మనము అప్లికేషన్ ఫీకి సంబంధించి వివరాలు తెలుసుకుందాం. అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే జనరల్ అదేవిధంగా బీసీలకు ఒక పేపర్కి వచ్చేసి 750 రూపీస్, అదేవిధంగా 2 పేపర్లకు వచ్చేసి 1000 రూపీస్ తీసుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వారికి ఒక పేపర్కు 700 మరియు 2 పేపర్లకు వచ్చేసి 950 రూపీస్గా నిర్ణయించడం అనేది జరిగింది. ఇప్పుడు మనము సిలబస్కు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. ఇప్పుడు మనం సిలబస్ చూసినట్లయితే పేపర్ 1కి వచ్చేసి మొత్తం 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి చైల్డ్ డెవలప్మెంట్ మరియు పెడగాగి, దీనికి మొత్తం 30 మార్క్స్ ఉంటుంది. అదేవిధంగా లాంగ్వేజ్ 1 వచ్చేసి తెలుగు, దీనికి కంటెంట్ ప్లస్ మెథడ్ 2 కలిపి 30 మార్క్స్ ఉంటుంది. అదేవిధంగా లాంగ్వేజ్ 2 వచ్చేసి ఇంగ్లీష్ ప్లస్ కంటెంట్ మెథడ్, దీనికి కూడా 2 కలిపేసి 30 మార్కులు ఉంటుంది. అదేవిధంగా మ్యాథ్స్కి వచ్చేసి కంటెంట్ ప్లస్ మెథడ్, దీనికి వచ్చేసి 30 మార్క్స్ ఉంటుంది. అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ స్టడీస్కు కంటెంట్ ప్లస్ మెథడ్ కలిపి 30 మార్క్స్ ఉంటుంది. ఇప్పుడు మనం పేపర్ 2కు సంబంధించి చూద్దాం. పేపర్ 2కు చూసినట్లయితే ఇక్కడ కూడా చైల్డ్ డెవలప్మెంట్ అదేవిధంగా పెడగాగి ఉంటుంది. అదేవిధంగా లాంగ్వేజ్ 1 తెలుగు మరియు లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ ఉంటుంది. అదేవిధంగా దీనికి సంబంధించిన సబ్జెక్టులు అంటే గణితం, సైన్స్ లేదా సోషల్ స్టడీస్ అనేటివి ఉండటం జరుగుతుంది. ఇప్పుడు మనం ఎలా ప్రిపరేషన్ కావాలి అనే దాని గురించి తెలుసుకుందాం. దీనికి సంబంధించిన పుస్తకాలు కూడా ఏమిటనేది చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రామాణిక పుస్తకాలు. అంటే మనం తెలుగు అకాడమీ పాఠ్య పుస్తకాలను ముందుగా చదవాలి. అంటే దాన్ని ఏదే విధంగా అంటే ప్రతి పాయింట్ మనం అండర్లైన్ చేస్తూ ఇంపార్టెంట్ క్షుణ్ణంగా చదవాలి. అప్పుడే మనకు పుస్తకాల మీద పట్టు అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా షెడ్యూల్కి వచ్చేసి మనం సబ్జెక్టుకు తగిన సమయం కేటాయిస్తూ ఒక టైం టేబుల్ని రూపొందించుకోవాలి. అంటే మనకు హార్డ్ సబ్జెక్ట్స్కు కొంచెం టైం ఎక్కువ పెట్టుకొని ఈజీ సబ్జెక్ట్స్కు కొంచెం టైం అనేది తక్కువ తీసుకుంటే మనకు చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది. అదేవిధంగా మునుపటి పేపర్లు అంటే మనకు గత పేపర్ల ప్రశ్నపత్రాలు ప్రాక్టీస్ చేయడం ద్వారా మనకు ప్రశ్నల యొక్క సరళి ఏ విధంగా ఉంటుంది, అంటే ఏ టాపిక్స్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి, ఏ క్లాస్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి, మనం ఎలా చదివితే మనం ఎక్కువ మార్క్స్ సాధించవచ్చు అనే దాని మీద మనకు అవగాహన అనేది పెరుగుతుంది. మనము ప్రామాణిక పుస్తకాలు అంటే మనకు పేపర్ 1కి వచ్చేసి 3rd క్లాస్ టు 8th క్లాస్ వరకు క్షుణ్ణంగా చదవాలి. అదేవిధంగా పేపర్ 2కి వచ్చేసి 3rd టు 10th వరకు క్షుణ్ణంగా చదవడం ద్వారా మనకు ఎక్కడి నుండి బిట్ ఇచ్చినా అని బిట్ అనేది మిస్ కాకుండా మనం కరెక్ట్గా ఆన్సర్లు పెట్టడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనము 100 మార్క్స్ ఎలా సాధించాలి అనే దాని గురించి తెలుసుకుందాం. 100+ మార్క్స్ సాధించాలంటే ముందుగా మనకు పెడగాగిపై పట్టు ఉండాలి. ఎందుకంటే ఇప్పటి ఎగ్జామ్స్లలో మొత్తం అప్లికేషన్స్ పైన బిట్స్ అనేది అడగడం జరుగుతుంది. సో మనకు
అప్లికేషన్స్ బిట్స్ పైన అడగడం ద్వారా మనకు పెడగాగిని ఎంత క్షుణ్ణంగా ఎంత అవగాహనతో చదివితే మనకు అన్ని మార్క్స్ ఎక్కువ సాధించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అంటే మిగతా సబ్జెక్ట్స్ చదవద్దంటే అవి కూడా చదవాలి. కానీ మనకేందంటే మనకు మిగతా సబ్జెక్ట్స్ మనం చిన్నప్పటి నుంచి చదువుతూనే ఉంటున్నాము. సో దాని మీద మనకు ఎంతో కొంత పట్టు అనేది ఉంటుంది. కానీ పెడగాగి పైన పట్టు సాధించినట్లయితే మనకు మన పేపర్ 1 అని పేపర్ 2 కానీ ఎక్కువ మార్క్స్ అనేది సాధించవచ్చు. ఇప్పుడు మనం రివిజన్ గురించి చూద్దాం. చదివిన అంశాలను మాటి మాటికి రివిజన్ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే వాటిని ఎక్కువ రివిజన్ చేయడం వల్ల మనకు ఎక్కువ కాలం గుర్తుండే అవకాశం ఉంటుంది. సో మనము రివిజన్ అనేది ఎక్కువ చేయడం ద్వారా మనకు ఎగ్జామ్లో టైం కిల్లింగ్ అనేది చాలా ఆదా అవుతుంది. అదేవిధంగా ఎలాంటి కన్ఫ్యూషన్ లేకుండా మనం కరెక్ట్ ఆన్సర్ పెట్టడం అనేది జరుగుతుంది. సో మనం రివిజన్ ఎంత ఎక్కువ చేస్తే మనకు అంత గుర్తుండే అవకాశం ఉంటుంది. కాబట్టి రివిజన్ ఎక్కువ చేయండి. అదేవిధంగా మార్క్ టెస్టులు ఇప్పటి రోజులలో మనం మార్క్ టెస్టులు అనేవి ఆఫ్లైన్లో ఉంటున్నాయి, అదేవిధంగా ఆన్లైన్లో ఉంటున్నాయి. ఆన్లైన్లో అయితే మీరు ఎవరిదైనా కోర్సు తీసుకోవచ్చు, దాంట్లో మీరు మార్క్ టెస్ట్ అనేటివి రాయొచ్చు. ఇక ఆఫ్లైన్కి వచ్చేసి మీరు ఏ సబ్జెక్ట్ అయితే చదువుతున్నారో ఆ సబ్జెక్టుకు సంబంధించి ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ పైన మీరు చదివిన అంశాల మీద మీరే కొన్ని క్వశ్చన్స్ రాసి వాటిని ప్రాక్టీస్ చేయడం ద్వారా మీకు ఇంకా ఎక్కువగా గుర్తుంటుంది. ఎగ్జామ్లో కూడా ఎలాంటి టెన్షన్స్ లేకుండా ఎగ్జామ్ మంచిగా రాయడం జరుగుతుంది. ఎక్కువ మార్క్స్ సాధించే అవకాశం ఉంటుంది. సో మీరు మార్క్ టెస్టులు రివిజన్లు చాలా ఇంపార్టెంట్. వీటిని అయితే నెగ్లెక్ట్ చేయకండి. ఓకే అండి, ఇది ఈ వీడియోలో వచ్చేసి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా లైక్ అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.